రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతోంది. కాలనీలో పానీపూరి తిన్న అనంతరం సుమారు 10 మందికి పైగా చిన్నారులు కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. పలువురు చిన్నారులు అస్వస్థకు గురైన ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. అస్వస్థకు గురైన చిన్నారులో రిషికేష్ అనే బాలుడికి తీవ్ర జ్వరం రావడంతో ఫిట్స్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స అందిస్తూ ఉన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈరోజు పీడియాట్రిక్ వార్డుకి 12 కేసెస్ విత్ లూజ్ స్టూల్స్, వామిటింగ్స్, పెయిన్ అబ్డామిన్ అండ్ ఫీవర్ విత్ హిస్టరీ ఆఫ్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్. పానీపూరి కేసీఆర్ నగర్ మండపల్లి విలేజ్ నుంచి, తంగలపల్లి మండల్ నుంచి వచ్చారు. 12లో 11 కేసెస్ స్టేబుల్గానే ఉన్నాయి. ఒక 12th బేబీకి హిస్టరీ ఆఫ్ 2 episodes ఆఫ్ సీజర్స్ ఉంది. బట్ ద బేబీ కండిషన్ ఈజ్ నౌ స్టేబుల్. 12 కేసెస్ వాళ్ళకి రిక్వైర్డ్ ట్రీట్మెంట్ వెళ్తుంది అండ్ నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ కూడా సెండ్ చేశాము. ఆల్ ద బేబీస్ ఆర్ స్టేబుల్ and the treatment is going on. If anything is required, we will let you know. 12 వచ్చారు. 12 స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ వెళ్తుంది. జరగాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా పంపించాము. ఫుడ్ పాయిజనింగ్, అవుట్ సైడ్ ఫుడ్, పానీపూరి తినడం వల్ల ఎవరెవరైతే పానీపూరి తిన్నారో వాళ్ళకి విదిన్ 24 hours కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు, జ్వరముతో ప్రజెంట్ అయ్యారు అందరూ.